చెయ్యి ఇట్స్ మరి. రికార్డ్ అవుతుంది. ఓకే కదా నరసింహ, రికార్డ్ అయితే? చెయ్యి, ఏముంది. వాంట్ చెక్ కదా, అసలు ఎట్లా వస్తుంది ఏంటి తెలుసుకుందాం అనే కదా పాయింట్. సో ఇక మనం జూమ్ మీటింగ్ లో జరిగే మీటింగ్ అన్ని రికార్డ్ చేద్దాం. యా ఓకే, గుడ్. యా No legal complications. You agree, I agree. Both agree that we record the Zoom meetings, right? డెఫినెట్లీ. నేను రికార్డ్ చేస్తాను, నీకు షేర్ చేస్తాను, నువ్వు రికార్డ్ చేస్తాను, నాకు షేర్ చేస్తావు కానీ. యా అయితే అది అయా ఇప్పుడు రికార్డింగ్ అనేది సిస్టమ్ బట్టి ఏమైనా మారుతుందా ఏంటి అన్నది చూస్తే అప్పుడు నా దాంట్లో బెటర్ గా రికార్డ్ అవుతుంది అని అనుకుంటే దీంట్లో చేద్దాం. సో డిపెండ్స్ ఆన్ వాట్ ఇట్. మనకి మంచి రికార్డింగ్ వస్తే అట్లేముండకపోవచ్చు, యాప్ ని బట్టి ఉండొచ్చు. యా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ రికార్డ్ చేసినా విల్ షేర్ ఇట్ విత్ యూ. దానిది ఇంకా ఫుల్ రికార్డ్ చేసిన తర్వాత ఫుల్ రైట్స్ నీకుంటాయి, నా రైట్స్ నాకుంటాయి. 100% రైట్స్. అంటే దాన్ని వేరే విధంగా మార్పు చేయడాలు ఇవన్నీ ఉండకపోవచ్చేమో కానీ, బట్ యూ కెన్ అప్లోడ్ ఇట్ ఆన్ యూట్యూబ్. డిస్కషన్ లో పొరపాటుగా ఏదైనా చెత్త మాట పడ్డదనుకో, దాన్ని మాత్రం మ్యూట్ చేయి. ఎందుకంటే ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఒకవేళ రికార్డింగ్ అయిన తర్వాత దాన్ని మినిమం ప్రిలిమినరీ ఎడిటింగ్ చేసి ఇద్దరికి ఓకే అయితే అప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు. అది అట్లా చేద్దాం. సో అన్ఎడిటెడ్ గా అయితే మనం ఏం చెయ్యము. ఆ పాయింట్ చేద్దాం. చెప్పు భయ్యా. ఏముంటది చెప్పడానికి, ప్రస్తుతానికి చెప్పడానికి ఏం లేదు. ఓకే ఓకే ఓకే. ఇదేంది వెరైటీగా చేస్తుంది, ఒక నిమిషం. యా వి స్టార్టెడ్ సంథింగ్. యా అదే పెద్ద ఇదే పెద్ద థింగ్ వన్స్ వి స్టార్టెడ్ అన్నది. దిస్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. స్టార్ట్ చేయడము, దాన్ని కంటిన్యూషన్ చేయడము, దానికి కన్క్లూజన్ తీసుకురావడం. దేర్ ఇస్ నో కన్క్లూజన్, జస్ట్ ఫ్లో. కన్క్లూజన్ అని కాదు, ఒక ఎండ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్, మిడిల్ పాయింట్, ఎండ్ పాయింట్. ఏ కాన్వర్జేషన్ కా కాన్వర్జేషన్ అంటావా? ఏ కాన్వర్జేషన్ కా కాన్వర్జేషన్. ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ బిగినింగ్ ఉంటుంది, మిడిల్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. ఇంకొకటి మనం ఈ జూమ్ మీటింగ్స్ కూడా ఏదో ఒక రోజు ఇంకా ఈ సిరీస్ ఆపేద్దాం అనేది అనుకుంటాం కదా, ఈ జూమ్ మీటింగ్ డిస్కషన్ సిరీస్. సో ఆ మీటింగ్ సిరీస్ అనేది స్టార్ట్ అయింది. గుడ్. ఓకే ఓకే. అయితే ఈ మీటింగ్స్ లో టాపిక్స్ మనం ఏం పెట్టుకున్నామంటే, నువ్వున్నావు, నేనున్నా, జనాలు చాలా మంది ఉన్నారు, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. కొన్ని పెక్యులర్ క్యారెక్టర్స్ ఇన్ ద సొసైటీ. ఒక కేసీఆర్, ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక పవన్ కళ్యాణ్, ఇంకొక చిరంజీవి, అప్పుడప్పుడు బాలకృష్ణ, రామ్ గోపాల్ వర్మ, ఇట్లాంటి వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ సైకి, వాటి గురించి మాట్లాడినాం అనుకో, దట్స్ ఇంట్రెస్టింగ్. అదే కాకుండా నీ ఎమోషన్స్, నీకు సంబంధించిన అండర్స్టాండింగ్స్, నా ఎమోషన్స్ కానీ, నేను అండర్స్టాండ్ చేసుకున్న విషయాలు సొసైటీ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, నాకు నేను కానీ, నీకు నువ్వు కానీ, వాటి గురించి కాస్త డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే మనకు అండర్స్టాండింగ్ పెరుగుతుంది. మన మీద వేరే వాళ్ళు ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. వాళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ మంచిదా కాదా, మనకు ఉపయోగమా, టైం వేస్టా అన్నది కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకొకటి
నాకేమనిపిస్తుంది అంటే నరసింహ, మనం పెరుగుతున్నప్పుడు మన సొసైటీ ఒక విచిత్రమైన పని చేసింది. మనకు విషయాన్ని పూర్తిగా తెలుసుకోనియలే. అర్ధ జ్ఞానంలో ఉంచారు, పావు జ్ఞానంలో ఉంచారు. కొన్ని విషయాలు అసలే తెలుసుకోనియలేదు ప్రభుత్వాలు, ముఖ్యంగా చెప్పాలంటే మన సమాజం. దానివల్ల కొన్ని రిజర్వేషన్లు ఏర్పడ్డాయి, కొన్ని విషయాలు తెలియకపోయినాయి, తెలిసిన విషయాలు పూర్తిగా అవగాహన కాలేదు, కొన్ని రాంగ్ అర్థమైనాయి, కొన్ని సగమే అర్థమైనాయి, కొన్ని కన్ఫ్యూజన్ చేసినాయి. మనం మాట్లాడుకున్నాం అనుకో, నీ అండర్స్టాండింగ్ ఏంటి, నా అండర్స్టాండింగ్ ఏంటి, ఒక టాపిక్ తీసుకుందాం, దాని మీద నీ అండర్స్టాండింగ్ ఏంటి, నా అండర్స్టాండింగ్ ఏంటి. సొసైటీలో ఒక రామ్ గోపాల్ వర్మ, పవన్ కళ్యాణ్, ఎండమూరి వీరేంద్రనాథ్, ఇంకెవరో ఒక జగ్గి వాసుదేవ్ గురూజీ గారు, ఎవరో వాళ్ళు ఎట్లా చూస్తున్నారు, మనం ఎట్లా చూస్తున్నాం, క్లాష్ ఎందుకు వస్తుంది? ఆ ఐడియాలజికల్ క్లాష్ అనేది మాటల వరకే ఉందా, మనసు మీద పడుతుందా, అసలు మనసు ఉందా లేదా? ఇట్లాంటి విషయాలన్నీ మనం డిస్కస్ చేసుకుందాం, మంచిగా ఉంటుంది. అంటే దీనివల్ల ఒరిగేది ఏమున్నా ఉండకపోయినా మనకు అండర్స్టాండింగ్, మన వే ఆఫ్ థాట్ ప్రాసెస్ ఎలాబొరేట్ అవుతుంది, షార్ప్ అవుతుంది. బేసిక్ గా నీ థాట్స్ చాలా సార్లు మాట్లాడుతున్నప్పుడు నీ థాట్ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఆ థాట్ ప్రాసెస్ కూడా మనం రికార్డ్ చేసి ఆన్లైన్లో పెడతాం. నీకు నచ్చిన కాడ నువ్వు పెట్టు, నాకు నచ్చిన కాడ నేను పెడతా. దానివల్ల నేను చాలా మందిని కలిసిన, ఆ అందరిలో కూడా నీ థాట్ ప్రాసెస్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ థాట్ ప్రాసెస్ అని నాకు అనిపించింది. థాట్ ప్రాసెస్ వేరే వాళ్ళు కూడా వింటే మంచిగా ఉంటుంది, వినే అవకాశం మనం పెడదాం, ఆన్లైన్లో ఎక్కడో పెడదాం. వినేటోళ్ళు వింటారు, వినోళ్ళు వినరు. అయితే నిర్మోహమాటగా మాట్లాడుకుందాం, ఏదో దాచిపెట్టినట్టు కానీ ఎవరినో ఇంప్రెస్ చేయడానికని కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. ఒకవేళ ఏమైనా తప్పు అర్థం చేసుకున్నాం అనుకో, ఎవరన్నా విన్నోళ్ళు ఉంటే, ఈ వీడియోని చూసిండ్రు, ఈ వీడియోని విన్నరు, వాళ్ళు రాంగ్ అర్థం చేసుకున్నారు అనుకో, అది నా తప్పు కాదు, నీ తప్పు కాదు, మన అండర్స్టాండింగ్ చేసుకున్నామంటే దానికి కారణం ఏంటి? సొసైటీ నుంచి ఇచ్చిన ఇన్పుట్ మనం అర్థం చేసుకుంటాం. ఆ అండర్స్టాండింగ్ రైటా కాదా? ఇక్కడ తప్పులు ఏం లేదు. జనరల్లీ డిస్కస్ టాపిక్స్, మిగతా ఇంకా మిగతా వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్వర్డ్స్ అనేది రిపర్కషన్స్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ అది సొసైటీ చూసుకుంటది. అది ఇట్స్ నో ఫర్ యాజ్ లాంగ్ యాజ్ ఎథికల్ గా మనకు తెలిసినంత వరకు ఎథికల్ గా ఉంటే చాలు. ఈ వీడియోస్ లో ఆనెస్ట్ గా ఉంటే సరిపోద్ది అన్నట్టు. రిపర్కషన్స్ ఏం జరుగుతుంది అనేది సెకండరీ ఎఫెక్ట్స్. ఇంకా అది రిపర్కషన్స్, సెకండరీ ఎఫెక్ట్స్ అని మన చేతిలో ఉండదు కాబట్టి ఎట్లాగో దాన్ని మనం ఏం చేయలేం. ఆబ్వియస్ గా నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా మనం సొసైటీలో ఒక పార్ట్ కదా. మనం మాట్లాడడానికి సొసైటీ రెస్పాండ్ అయినా రియాక్ట్ అయినా సొసైటీకి సొసైటీనే రెస్పాండ్ అవుతుంది, అంతేగాని నా సొసైటీ మొత్తం నాకు రెస్పాండ్ అవుతుంది, సొసైటీ మొత్తం నీకు రెస్పాండ్ అవుతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే సొసైటీలో నువ్వు ఒక భాగం, నేను ఒక భాగం. నువ్వు చెప్పిన దానికి మిగతా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, మిగతా సొసైటీలో ఒక ఎంటిటీ ఏది చెప్తారో సొసైటీలో ఇంకో ఎంటిటీ దానికి రెస్పాండ్ అవుతుంది. అట్లనే చూడాలి మనం. పర్టికులర్ గా నన్ను టార్గెట్ చేసినట్టు, నిన్ను టార్గెట్ చేసినట్టు అని అనుకోవాల్సిన అవసరం లేదు. టార్గెట్ చేసిన ఒక విధంగా మన అభిప్రాయాలు ఎవరైనా వేలెత్తి చూపించి లేకపోతే సంథింగ్ ఏదో లాజికల్ గా ఎర్రర్ చేసినాం అనుకుంటే మనం కూడా ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. వన్స్ యూ పుట్ అవుట్ ద కంటెంట్ అవుట్ దేర్, ఇంకా
లాజికల్ ఎర్రరే నేను కావచ్చు, లాజికల్ ఫాల్లసీనే కావచ్చు. జస్ట్ వి ఎక్స్‌ప్రెస్ అవర్ లాజిక్ అండ్ తర్వాత చూద్దాం దాంట్లో ఇన్‌పుట్స్ గాని లేకపోతే అవర్ ఓన్ మన వీడియో మనమే తర్వాత చూసినప్పుడు మనకి తెలుస్తది. ఫీడ్‌బ్యాక్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ కాబట్టి ఫీడ్‌బ్యాక్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. పాజిటివ్‌గా డెవలప్ అవ్వచ్చు కాబట్టి ఐ థింక్ ఐ జనరల్లీ లైక్ క్రిటిసిజం ఇన్ ద సెన్స్ అది మంచి అవకాశం కూడా ఇస్తది కదా మనకి ఎవాల్వ్ అవ్వడానికి. క్రిటిసిజం ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. క్రిటిసిజం లేకుంటే చెక్క భజనగాళ్ళు ఉంటారు పక్కన, ఏం చేసినా భజంత్రులు వాయిస్తుంటారు. వాళ్ళ వల్ల నష్టం తప్పించి లాభం అసలే ఉంటుంది. ఆ చెక్క భజనగాళ్ళతో ఏమవుతుందంటే మన మనసుకు ఆనందం కలుగుతుంది. కానీ అదే కదా పాయింట్. క్లారిటీ సెషన్స్ మనము ఫోన్ లో కూడా స్టార్ట్ చేసినప్పుడు అన్ని విషయాల్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ అగ్రీ చేసినా ఒక లెవెల్ ఆఫ్ క్లారిటీ కానీ ఒక లెవెల్ ఆఫ్ నీ దాంట్లోంచి నువ్వు బయటికి రావటం లేకపోతే ఇంకేదో ఆ ఫీలింగ్ అనేది మిస్ అయింది ఎప్పుడైనా. బికాస్ ఓన్లీ వెన్ యూ గెట్ ఎక్స్పోజ్ యువర్సెల్ఫ్ ఒక టైప్ ఆఫ్ వేరే వాళ్ళ ఆలోచన విధానంలో నుంచి నువ్వు నిన్నంత అవగాహన చేసుకుంటున్నావు అనేది దట్ కుడ్ బి ఏ పాసిబిలిటీ. కాబట్టి దిస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ దట్ అని అనుకుంటున్నాను. సో ఇంకోటి నాకు అనిపించిన మెయిన్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమనిపించినాయి అంటే అఫ్ కోర్స్ కేసీఆర్ ఇవన్నీ ఓకే, బట్ ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఇవన్నీ మంచి హాట్ టాపిక్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కొన్ని మంచి పుస్తకాలు కొంచెం మనం కూడా స్టడీ చేసి, అంటే స్టడీ ఇన్ ద సెన్స్ మళ్ళీ పుస్తకాలు మొత్తం చదవడం కాదు పాయింట్. అక్కడ ఇప్పుడు హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని ఉందనుకో, దాంట్లో ఉన్న ఒక సోల్ మనం డిస్కస్ చేస్తే ఒక పుస్తకాన్ని మనం కూడా దాని ఫిలాసఫీ ఏంటి, దాని సైకాలజీ ఏంటి, దాని కోర్ ఏంటి, దాన్ని గ్రాస్ప్ చేయగలిగి మనం మాట్లాడుకోగలిగితే అందులోంచి కూడా ఒక మంచి ఇన్పుట్ వస్తే ఇట్ కుడ్ బి ఆఫ్ యూస్ టు ఎనీవన్. అంటే ఆ పుస్తకం వాడు చదవకపోయినా మేబీ వాడు అందులోంచి గ్రాస్ప్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. మనకు కూడా మన థాట్స్ రిఫైన్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది కదా ఆ పుస్తకం సంబంధించి, లేకపోతే ఒక అట్లా కొన్ని చేయొచ్చు అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ చిన్న. సో దిస్ లాట్ ఆఫ్ మంచి పాసిబిలిటీస్ ఉన్నాయి. వన్స్ యూ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ వేరే వాళ్ళతో మాట్లాడొచ్చు, ఇంకొక 4 members 5 members జాయిన్ అయితే దట్ వుడ్ బి ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్. ఒక ఫిలాసాఫికల్ డిస్కషన్ అయినా కానీ ఏదైనా కానీ విల్ సీ హౌ ఇట్ అంటే ఇట్స్ అన్ ఎక్సైటింగ్ స్టార్ట్. వీ డోంట్ నో వేర్ ఇట్ లీడ్స్, విల్ గో విత్ ద ఫ్లో అన్నది నా ఫీలింగ్ ప్రస్తుతానికి. I understand. ఇంకేం భయ్యా మంచిగా ఉంది నరసింహ ఈ థాట్. ఒక పుస్తకాన్ని తీసుకొని దాన్ని మన వర్డ్స్ లో అండర్స్టాండ్ చేసుకొని దాన్ని మనం ఎలా అండర్స్టాండింగ్ చేసుకున్నాం అన్నది ఎక్స్ప్రెస్ చేయడం. చాలా మందికి టైం ఉండదు కదా మొత్తం పుస్తకం చదవడం. ఎవరికన్నా బేసిక్ గా సోల్ ఏంటి తెలుసుకోవాలని ఉందని అదే ఇప్పుడు వన్స్ వి స్టార్టెడ్ దేర్ ఇస్ a lot of excitement ahead అని నాకు అనిపిస్తుంది. బికాస్ మన థాట్ వరల్డ్ ఓపెన్ అవ్వే కొద్దీ మిగతా వాళ్ళ థాట్ దాంతో ఎలా కనెక్ట్ అవుతుంది, వాళ్ళు మన దాంట్లోకి వస్తారా, లేకపోతే వాళ్ళ థాట్ లోంచి మనం ఎట్లా చూస్తాం, ఫీడ్బ్యాక్ లేకపోతే ఇంటరాక్షన్ అన్ని బాగుంటాయని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బిగ్గర్ థింగ్స్ ఆనెస్ట్లీ స్పీకింగ్. తప్పకుండా మనం మన వీడియోని అప్లోడ్ చేస్తే ఎవరైనా చూసిరనుకో వాళ్ళ కామెంట్స్ రాస్తారు. వాళ్ళ కామెంట్స్ రాసినప్పుడు వాళ్ళు కామెంట్స్ నా మీద నీ మీద కాదు, మన థాట్ ప్రాసెస్ మీద మన డిస్కషన్ మీద రాసుకుంటారు. దెన్ కామెంట్స్ చదివితే మన థాట్స్ మీద అవతల వాళ్ళ రిఫ్లెక్షన్స్ ఏంటివి మనకు అర్థమవుతుంది. మేబీ మన థాట్ ప్రాసెస్ రైట్ అయి ఉండొచ్చు, ఎక్స్ప్రెషన్ చేసే విధానం మిస్ అయి ఉండొచ్చు. మనం కామెంట్స్ చదివినప్పుడు మన ఎక్స్ప్రెసివిటీని మనం షైన్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు.
ఇంకేది భయ్యా డూడ్ భయ్యా? నడుస్తుంది డూడ్ భయ్య. పానీ పానీ ముప్పాని. యాక్చువల్లీ ఆ సాంగ్ స్టార్ట్ అంటే మంచిగా ఉంటుండేనేమో. నువ్వు నన్ను డూడ్ భయ్య అని పిలుస్తావు నడుస్తుంది చాలా సార్లు. అసలు డూడ్ భయ్య అని పిలవాలని ఎందుకు అనిపించింది నన్ను? ఎక్కడ నుంచి పట్టుకున్నావు? అది ఎప్పుడు వచ్చింది? నాకు తెలిసి వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఏంల నుంచి అంటున్నాను నన్ను డూడ్ భయ్య డూడ్ భయ్య అని. ఇప్పుడు 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 నవీన్ అనేటోడు ఎవరు నా దృష్టిలో? భయ్య అంటే ఒక నాకన్నా ఎక్స్పీరియన్స్ లో కానీ వయసులో కానీ పెద్ద కాబట్టి ఒక రెస్పెక్ట్ అది భయ్య అనేది. డూడ్ అంటే డూడ్ అంటే ఫ్రెండ్ లాంటోడు. రెండు కలిపితే డూడ్ భయ్య అయింది. సో అటు 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 ఓన్లీ డూడ్ అని పిలవలేము అంటే బికాస్ దే రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, రెండిటి హైలైట్ చేసేటట్టు కొత్త పదం ఒకటి కావాలనిపించింది నాకు. అప్పుడు డూడ్ భయ్య అని పెట్టాం మేము. సో అప్పటి నుంచి డూడ్ భయ్య అని పిలుస్తుంటే ఇక ఒక ఆనందం, నీకు కూడా ఒక ఆనందం అని నాకు అనిపిస్తుంది. అంటే నన్ను ఎవరు పిలవరు డూడ్ భయ్య అని ఒక్కరిని తెప్పించి ఎవరు పిలవరు. ఎవరికి తెలియదు కదా పదం అసలు. యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కనిపెట్టబడిందే నీ గురించి. తెలుగులో అతిశయోక్తి అని ఒకటి ఉంటది, ఉన్నదాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పడం. ఎగ్జాగరేట్ అయింది భయ్య, జరిగిన వాస్తవంలో ఇప్పుడు అది ఎగ్జాగరేషన్ అయ్యి ఏమై ఉండొచ్చు, లేకపోతే బిగ్ బ్యాంగ్ అయిపోయి ఉండొచ్చు. పాయింట్ అది కాదు కదా. ఇప్పుడు దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్ గా. ఇంకా అంతకన్నా ఆన్సర్ వేరే చెప్పడానికి కూడా లేదు, బికాస్ దట్ ఈస్ వాట్ ద రియాలిటీ వాజ్. ఇప్పుడు కానీ అదొక మంచి పేరు డూడ్ భయ్య అని. మేబీ నీ యూట్యూబ్ ఛానల్ కి డూడ్ భయ్య అని పెట్టుకుంటావా మరి? బాగుంటది అంటే ద గ్రేట్ డూడ్ భయ్య. నైస్. ఏదేమైనా ఎవరన్నా ఇప్పుడు నువ్వు ది గ్రేట్ అన్న ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి ఎవరైనా తెలుసో తెలియకో కావాలనో అమాయకంగా ఎవరన్నా పొగడ్తా ఇస్తే మనసుకి పొగడ్తలు చెడ్డాయని తెలిసినా మనసు పొంగిపోతుంది. అదేంటో మనసు యొక్క విచిత్రమైన లక్షణం. మనం ఒక 2 నిమిషాల కిందనే మాట్లాడుకున్నాం కదా పొగడ్తలు భజన. స్టిల్ పొగడ్తలు ప్రాబ్లం కాదు, కానీ కరెక్ట్ వ్యక్తి దగ్గర నుంచి వస్తే పొగడ్తలకి ఒక వాల్యూ కూడా ఉంటది. ఇన్ ద సెన్స్ మానిటరీ వాల్యూ ఉంటది, సోషల్ వాల్యూ కూడా ఉంటది. రైట్ టైంలో ఒక రైట్ వ్యక్తిని రైట్ టైంలో కరెక్ట్ గా సరైన పదం ఒక 2-3 పదాలతో పొగిలినా చాలు. ఒక మంచి గొప్ప వ్యక్తి ఈడు మంచి ప్రోగ్రామర్ రా బాబు, లేకపోతే వీడు మంచి పాటగాడు రా బాబు, వీడు మంచి డైరెక్టర్, లేకపోతే వీడు మంచి రచయిత అంటే వాడికి కెరియర్ లో బూస్ట్ కూడా అవుతుంది కదా. సింపుల్ భలే చెప్పినాం, మంచిగా చెప్పినప్పుడు ఎప్పుడు పట్టప్పుడు కాదు. పొగడ్తలకి వాల్యూ ఉంది ఆ పరంగా 100% మనం యూ షుడ్ గో ఫర్ ఇట్ వెన్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద రైట్ థింగ్. వెన్ అది మనకి వచ్చి మన లైఫ్ లో కూడా ఒక మంచి వాల్యూ యాడ్ చేస్తుంది అంటే ఇట్స్ లైక్ వీ షుడ్ క్రేవ్ ఫర్ ఇట్. బేసిక్ గా మనిషి క్రేవ్ అవుతాడు కదా పొగడ్తకి, గుర్తింపుకి. ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడు ఏ పొగడ్త నా దృష్టిలో ఏ పొగడ్త వచ్చినా అది మనకి ఒక వాల్యూ వస్తే 100% బానే ఉంటది. అది ఇట్ షుడ్ బ్రింగ్ సమ్ వాల్యూ టు అస్. మానిటరీకి వస్తే చాలా బాగుంటది, సోషల్ వచ్చినా పర్లేదు. పొగడ్త కోరుకోని మనిషి, ఇక్కడ మనిషి అంటే జెండర్లెస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో ఒక పొగడ్తకు పొంగిపోని మనిషి, పొగడ్త కోరుకోని మనుషులు ఉంటారంటావు నరసింహ? ఎవరు గొప్ప గొప్ప వ్యక్తుల గురించి కొన్నిసార్లు మాట్లాడుతుంటారు, నాకు పొగడ్తలు నచ్చావు, నాకు పొగడ్తలు తిట్లలాగా వినపడతాయి, కృష్ణ డైలాగా. సూపర్ స్టార్ ఎవరు చెప్పిన డైలాగ్? పొగడ్తలు తిట్లలాగా, పొగడ్తలు నాకు తిట్లలాగా వినపడతాయని సినిమాలో ఉంటుంది డైలాగ్, కృష్ణ డైలాగ్ అని. ఎవరికైనా ఆడికన్నా కిందోళ్ళు పొగిడితే ఆడి కోపం వస్తుంది లెవెల్లో అయితే. నువ్వేంటో నాకు చెప్పేది నాకు ఆల్రెడీ తెలుసు.
అదొకటి. వీడు నాకు మస్కా కొడుతుండు, బిస్కెట్ వేస్తుండు అనే ఎలిమెంట్ ఎప్పుడు ఉంటది. వాడు పొగుడుతుంటే వీడు ఎందుకు, ఏం ఆశించి నన్ను పొగుడుతుండు అన్నది ఒకటి ఉంటది. పెద్దోడు పొగిడితే మాత్రం కావాలా. అదే నీకు ఒక ఆల్రెడీ ఒకసారి చెప్పినా కదా, ఇప్పుడు నరేంద్ర మోడీ మా రాజమండ్రికి వచ్చి మీటింగ్ పెడితే నేను నాకు అవసరమే లేదు. నరేంద్ర మోడీ నా గురించి మంచి మాటలు చెప్తే మాత్రం 100% యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు అది వాల్యూ వస్తుంది. ఏదైనా అంతే. మనకి నో అదే చెప్తున్నా, మనకన్నా పెద్దోడి నుంచి పొగడుతూ వస్తే అది డెఫినెట్లీ మన అడిషన్ కాబట్టి 100% యాక్సెప్ట్ చేస్తాం. మస్కా కొట్టే వాళ్ళు పొగిడితే మనకు కోపం వస్తుంది ఆబ్వియస్ గా. మస్కా కొట్టేటోళ్ళు కూడా పొగిడితే మనకు ఒక అడ్వాంటేజ్ ఉందంటే అది కూడా పొగిడించుకుంటాం. ఇప్పుడు యూట్యూబ్ లో కమెంట్స్ వచ్చాయనుకో, వాడు ఎందుకు చేస్తుండే ఏమో తెలియదు, వాడికి నచ్చే చేస్తుండొచ్చు, వాడికి స్టేటస్ ఉండకపోవచ్చు, ఏముండకపోవచ్చు, బట్ వాడిచ్చే కమెంట్స్ వల్ల మనకు వ్యూస్ పెరుగుతాయి అనుకుంటే వీల్ యాక్సెప్ట్ ఇట్ కదా, ఆబ్వియస్ గా వి వాంట్ ఇట్, విల్ క్రేవ్ ఫర్ ఇట్. సో దాంట్లో యా ఒక విషయం నరసింహ, ఒక టాపిక్, మన ఇండియన్ సొసైటీలో హైరార్కీ చాలా ఉంటుంది. తను నాకంటే పెద్ద, నేను ఇంకొకరి కంటే పెద్ద, ఇంకొక ఆయన కంటే పెద్ద, ఆయన కంటే పెద్ద, ఈమె కంటే పెద్ద, లేకపోతే ఆమె నాకంటే పెద్ద, ఇట్లా హైరార్కీస్ ఉంటాయి. అది చూపిస్తుంటారు మన దగ్గర. ఒక పొజిషన్ హైరార్కీ. పొజిషన్ అంటే ఒక ఉద్యోగం కావచ్చు, ఒక అథారిటీ కావచ్చు. ఆ హైరార్కీ పర్సనల్ హైరార్కీగా కూడా తీసుకుంటా ఉంటారు. నువ్వు నేను సేమ్ ఏజ్ ఉన్నాం, నాకు ఒక పొజిషన్ ఉందనుకో, ఈక్వల్ ఏజ్ అని కాకుండా నాకున్న పొజిషన్ ఒక నా పర్సనల్ గా ఆపాదించుకొని, నా పర్సనల్ గా తీసుకొని నీకంటే నేను గ్రేట్ అన్న ఫీలింగ్ చూపించే వాళ్ళు మన సొసైటీలో, ఇండియన్ సొసైటీలో చాలా ఉంటారు. యాజ్ ఎ పర్సన్ నవీన్ అనే వ్యక్తి ఒక పొజిషన్ ని పొసెస్ చేసిన నవీన్, అంటే ఒక స్థాయి కలిగి, ఒక స్థాయిని, ఆ స్థాయి అనేది నాకు బేసిక్ గా నవీన్ బాడీ కానీ, నవీన్ ఏజ్, థాట్స్ కానీ, పొజిషన్ ఇస్ డిఫరెంట్, ఐఎమ్ డిఫరెంట్ కదా పర్సనల్ లైఫ్ లో. కానీ పొజిషన్ ని పర్సనల్ లైఫ్ లో కూడా చాలా మంది తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. అది రిటైర్ అయినాక కూడా నేను ఆ పని చేసిన, నేను కలెక్టర్ గిరి చేసిన ఒక ఆయన, నేను పోలీస్ గిరి చేసినాను ఒక ఆయన, నేను మంత్రిగిరి చేసినాను ఇంకొక ఆయన, నేను ఎంఆర్ఓ చేసినాను ఇంకొక ఆయన, నేను సినిమా హీరోని ఒకప్పుడు. ఇట్లా అది చేసిన సేవ కదా. ఇప్పుడు నువ్వు ఒకవేళ అది సేవే కావచ్చు, లేకపోతే ఒక ఉద్యోగమే కావచ్చు, నువ్వు చేసిన మీ ఉద్యోగాన్ని పర్సనల్ గా తీసుకొని దాన్ని గ్రేట్ గా చూపించుకొని పక్క వాళ్ళకి తక్కువ చేసి చూపించడం అనేది, నేను కొన్ని వీడియోలు చూసిన నరసింహ. హీరోలు ఉంటారు కదా తెలుగు ఇండస్ట్రీలో, మేకప్ మ్యాన్ ని, హీరోలకి డ్రెస్ వేసేటప్పుడు కానీ, బూట్లు వేసేటప్పుడు కానీ, డీలింగ్ అంటే ఒక ఉద్యోగం తక్కువ ఉద్యోగం, నా ఉద్యోగం ఎక్కువ ఉద్యోగం, నేను గ్రేట్నెస్ అని చూపించుకునే కోసం ఒక లెవెల్ చూపించినట్టుగా, అంటే ఆ ఉద్యోగాన్ని వీళ్ళ పర్సనాలిటీకి కంబైన్ చేసి, ఒక అమాల్గమేట్ చేసి, అదొక పెద్ద వాల్యుబుల్ లాగా చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. అది ఒక జనరల్ ఫిలాసఫీ మన దగ్గర. దాని గురించి మనం మాట్లాడుకుంటే మంచిగా ఉంటాం. అసలు అది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్, ఎప్పుడైనా మాట్లాడదు. మీరు నాకేమనిపిస్తుంది అదే చెప్పు భయ్య. నేనున్నా అనుకో, నవీన్ అనే వ్యక్తి ఇలా వేరే దేశానికి పోయిండు, పిహెచ్డి చేసిండు, లేకపోతే ఏదో సాధించిండు అని అనుకుందాం. అది నేను చేసిన అంటే మా నాన్న నన్ను చదివిపించడం ఒక కారణం. మా నాన్న చదివిపించిండు. ఎందుకు చదివిపించిండు? ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎందుకు డబ్బులు ఉన్నాయి? ఆయనకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది? సొసైటీ నుంచి వచ్చింది.
నేను ఇక్కడ Yeah. ఒక పిహెచ్డి చేసి పోస్ట్ డాక్ చేసి ఒక రీసెర్చర్ గా సెట్ అయినా పని చేసుకుంటున్నా అంటే దానికి ఎన్నో ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ అన్ని కాకుండా నేను పిహెచ్డి చేసిన, వెస్టర్న్ లో పిహెచ్డి చేసిన, వేరే దేశాలలో పిహెచ్డి చేసిన అని చెప్పుకోవడం అనేది నా ఒక గొప్పతనం అని అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది కదా. దానికి ఇండియాలో సొసైటీ ఇచ్చింది, మా నాన్నకు ఒక ఉద్యోగం ఇచ్చింది, ఇండియన్ సొసైటీ బతికే అవకాశం ఇచ్చింది, రోగం వస్తే దవాఖానకు పోయి మందులు తీసుకొని చనిపోకుండా కాపాడింది. ఎన్నో ఫ్యాక్టర్స్ కదా. వాటన్నిటిని రికగ్నైజ్ చేయకుండా చాలా చాలా మందిని చూస్తూ ఉంటాను. నేనే ప్రివిలేజ్ అంటారు దీన్ని. నేనే గొప్ప. ఎట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ మై సెల్ఫ్ యాజ్ వెల్. ఎందుకంటే నాలాంటి సిమిలర్ ఆపర్చునిటీస్ చాలా మంది ఉండొచ్చు ఎకానమీ పరంగా, బట్ అచీవ్ చేయాలి, ఒకటి సాధించాలి అనేటటువంటి ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది కదా. నాకంటే ఎక్కువ కేపబిలిటీస్ ఉన్న వాళ్ళు, ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు, రిసోర్సెస్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అట్లీస్ట్ ఐ షుడ్ గివ్ గుడ్ క్రెడిట్ టు మై సెల్ఫ్ దట్ ఐ యూటిలైజ్డ్ ఆల్ ద రిసోర్సెస్ ఇన్ ఏ గుడ్ మేనర్. Yes. That's right. అంటే ఇప్పుడు ఏదో మనం వెళ్ళిపోతున్నాము అని మన పర్సనల్ నా గురించి చెప్పడం, మీ గురించి చెప్పడం కాదు. మనం ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం. డిఫరెంట్ ఇంతకుముందు చాలా సిరీస్ చాలా సార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం, మనం ఫేస్బుక్లో మాట్లాడినాం, గూగుల్ చాట్లో మాట్లాడినాం. అవన్నీ రికార్డింగ్ చేసి ఉంటే మంచిగా ఉండదు ఆ సినిమా, చాలా మంచిగా ఉండదు. ఎందుకంటే చాలా విస్తృతమైనటువంటి చర్చ, ఎలాబరేటెడ్గా అవర్స్ అండ్ అవర్స్. కొన్నిసార్లు మనం 3 గంటలు 4 గంటలు మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ స్టాక్హోమ్లో ఉన్నప్పుడు నువ్వు నేను లైబ్రరీకి పోయి పొద్దు నుంచి సాయంత్రం దాకా మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. గుర్తున్నాయి. ఈ మధ్య చేసిన అయితే బాగా గుర్తున్నాయి. అప్పటి స్టాక్హోమ్ లో కాఫీ తాక్కుంటా మాట్లాడేటట్లు గుర్తుందిలే, కానీ మరి 3 hours 4 hours మాట్లాడినామా, అది ఎపిసోడ్స్ అయితే గుర్తులేవు. మన లైబ్రరీలో కూర్చొని మాట్లాడుకున్నాం. I totally understand. ఆ ఎన్వైరన్మెంట్ అయితే ఇంకా గుర్తుంది. ఎల్లోయిష్ గా ఉంటది లైబ్రరీ, గోల్డ్ కలర్ లో. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ నాకు ఈ ప్రపంచంలో అత్యంత నచ్చిన ప్లేస్లలో ఒకటి స్టాక్హోమ్ యూనివర్సిటీ క్యాంపస్ లైబ్రరీ. ఏంటి పోయా ఆర్కిటెక్చర్ కానీ, ఆ ఎన్వైరన్మెంట్ కానీ, ఆ ఆంబియన్స్ కానీ, స్వీడిష్ పొలాలు కానీ స్వీడిష్ అమ్మాయిలు చాలా అందమైన అమ్మాయిలు, భారతదేశ అమ్మాయిలు కూడా అందమైన అమ్మాయిలు, పాకిస్తాన్ కూడా ఎవరు అందంగా లేరు, అందరూ మాక్సిమం అంటేనే బాగుంటుంది. అమ్మాయి అంటే అదొక, నేను కూడా చాలాసార్లు గమనించిన, మా ఇంట్లో అమ్మాయిలు లేరు, ఒక 10 మంది అబ్బాయిలు ఉన్నప్పుడు ఆ అంబియన్స్ వేరుంటుంది. 10 మంది అబ్బాయిలలో ఒక్క అమ్మాయి ఉన్నా, 10 మంది అమ్మాయిలు ఉన్నా, ఆ ఎన్వైరన్మెంట్కి ఒక గ్లాన్స్ అనేది వస్తుంది. నా మనసుకి అట్లా అనిపిస్తుంది. ఆ వ్యక్తి మా అన్నయ్య కూతురే కావచ్చు, పరిచయమైన ఫ్రెండే కావచ్చు, చుట్టాలే కావచ్చు, ఎవరైనా ఒక అమ్మాయి, ఒక మహిళ ఉండడం అనేది ఆ ఎన్వైరన్మెంట్కి ఒక ఇంట్రెస్టింగ్ గ్లాన్స్ అనేది కనిపిస్తూ ఉంటాం. ఆ సందర్భంలో మా అమ్మ ఉన్నా కూడా అదేంటో ఆ సందర్భానికి ఒక న్యూ గ్లాన్, ఒక విచిత్రమైన, ఒక మంచి ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది ఆ ఎన్వైరన్మెంట్. స్ట్రాంగ్ ఫ్లేవర్. మా నాయనమ్మ ఉన్నా కూడా మేము ముచ్చట పెట్టుకునేటప్పుడు, మా బావలు బామరుదులు అన్నదమ్ములు కోసం ముచ్చట పెట్టుకునేటప్పుడు మా నాయనమ్మ వచ్చింది అనుకో, అది అంటే తను పాలన చేసింది. ఇప్పుడు తను రావడం, ఏదో ఒకటి మమ్మల్ని అనడం, మమ్మల్ని అరవడం,
మా తాతయ్య రావడం ఒక తీరుగా ఉంటది, మా నాయనమ్మ రావడం ఒక తీరుగా ఉంటది, మా నాయనమ్మ చెప్పడం ఒక తీరుగా ఉంటది, మా తాతయ్య చెప్పడం ఇంకో తీరుగా ఉంటది. ఎట్లా అరుస్తుంది మీ నానమ్మ? అంటే అరవడం అంటే ఆ కోపం మీద ఏం అరవదు. ఏం రా పొల్లగా ఏం చేసిన అట్లంటదా? ఎంతసేపు బయట ఆడతారా అంట. అట్లా ఎంతసేపు ముచ్చట పెడతారా, తిందురా రాదురా, పండుకోరు రాదురా, రాత్రిపూట ఏందిరా, ఏ పొల్లలో ఏమో ఉంటదా? ఒకటే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఏముంటాయి అన్ని ముచ్చట్లనంట కొంచెం ఆ విధంగా. వాళ్ళ వాళ్ళు చాలా సింపుల్, చిన్నది సింపుల్ ఉంటది, డైరెక్ట్ గా ఉంటది. మనలాగా కాంప్లికేటెడ్ గా అయితే ఉండదు. అందుకే ఎప్పుడైతే ఎడ్యుకేషన్ పెరుగుద్దో, చదువుకున్నప్పుడు విషయాలు ఎక్కువ తెలిసినప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి బ్రెయిన్ లో. థాట్ ప్రాసెస్ కూడా ఒక డైమెన్షన్ లో ఓపెన్ అప్ అయితే ఇంకో డైమెన్షన్ లో ఇంటర్ కాయిన్డ్ అయిపోతారు. కాన్ఫ్లిక్ట్స్ ఎరేజ్ అవుతుంది. నాకు తెలిసి నేను చదువుకోకుండా, పుస్తకాలు చదవకుండా, సొసైటీలో అక్కడ ఇక్కడ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ నేషన్స్ లో ఉండకుండా ఉంటే నా థాట్ ప్రాసెస్ లో ఇంత కాంప్లెక్సిటీ ఉండకపోతుండే, సింపుల్. బేసిక్ గా నేను ఇండియాలో ఉన్నప్పుడు, స్వీడన్కి వచ్చినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ మీట్ అయిన పీపుల్, వాళ్ళతో ఇంటరాక్షన్స్, అక్కడ నేర్చుకున్న కొత్త విషయాలు, ఆ తర్వాత నేను పనిచేసినటువంటి వ్యక్తులు, వాళ్ళ థాట్ ప్రాసెస్, ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్స్, ఇలాంటి అమాల్గమేషన్, అవన్నీ ఒక కొత్త అమాల్గమేట్ అయిపోతుంది థాట్ ప్రాసెస్. నాకు అప్పుడప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది మనసులో, రిలేషన్షిప్స్ గురించి కానీ, సొసైటీ గురించి కానీ, ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ గురించి కానీ. ఇండియాలో ఉన్నప్పుడు ఒక రకమైన థాట్, యూరోప్ లో ఒక రకమైన థాట్, అమెరికాలో ఉన్నప్పుడు ఇంకో రకమైన థాట్. డిఫరెంట్ వే ఆఫ్ మీటింగ్ పీపుల్, డిఫరెంట్ పీపుల్, వాళ్ళు ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ కానీ, డిస్కషన్స్ కానీ, థాట్స్ కానీ, కల్చర్. సింపుల్ ఒకటి అంటే నీకు ఒకటి ఈ విషయం చెప్పాలి. నేను స్వీడన్కి వచ్చిన కొత్తలో మా అమ్మకు ఫోన్ చేసి మాట్లాడుతున్నా, అమ్మ ఈరోజు ఎండగా ఉందమ్మా, ఎండ వచ్చిందమ్మా అన్న. మా అమ్మ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా అమ్మకి అర్థం కాలే, ఎండ రావడం ఏంటి, ఎండ గురించి మాట్లాడతాడు ఏంటన్నట్టుగా తను కాస్త సైలెంట్గా ఉండే. కానీ స్వీడన్లో డిసెంబర్, జనవరి ఆ మంత్ లో ఎప్పుడన్నా ఒకసారి ఎండ వస్తే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ వల్ల కాన్ఫ్లిక్ట్స్, డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ థాట్స్ మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ. మొన్న ఒక వీడియో కాదు, ఫోటో చేసిన నరసింహ ఈనాడు పేపర్లో వేసిండ్రు. జర్మనీలో జరిగిన సీన్ అని పెట్టింది ఫోటో క్యాప్షన్. ఏదో సంథింగ్ భూతల స్వర్గంలా ఉన్న మంచు అని పెట్టిండ్రు. అందులో ఒక వ్యక్తి ఇట్లా ఏదో స్వర్గంలో గాల్లో తేలిపోతున్నట్టు పెట్టండి. మొత్తం చెట్ల మీద మంచు ఉంది, చుట్టూ మంచు కురిసింది, మొత్తం స్నో అండ్ స్నో, వైట్ అండ్ వైట్ ఉంది. అయితే ఇండియాలో ఉన్న వాళ్ళ ఫోటో చేసి ఏమనుకుంటారంటే, అబ్బా భూతల స్వర్గంలా ఉంది అక్కడ అనుకుంటారు కదా. చూస్తాను కదా, ఒక 2-3 నిమిషాలు నీకు తెలిసిందే, వాళ్ళు మాట్లాడుతున్నా నువ్వు చూస్తే కానీ అది చూడ్డానికి బాగుంటది. ఒక 5 నిమిషాలు ఇంట్లో నుంచి అలా వెళ్ళి నడుచుకుంటా పోతే బాగుంటది. మన బాడీలో హీట్ ఉంటది, బయట కోల్డ్ ఉంటది. ఇవి రెండు మన బాడీ హీట్ లూజ్ అయ్యేంత వరకు బాగుంటది. తర్వాతకి చేతులు పనిచేయవు, వేళ్ళు పనిచేయవు, గొంతంతా చలి ఫీల్ అవుతా ఉంటది. ముక్కు దగ్గర ఎక్కువ భూతల స్వర్గం అంటే ఏంటి అనేది అప్పుడు అర్థమవుతుంటది. సరే, దూరపు కుండలు నునుపు అని అంటారు కదా మన దగ్గర. 5 నిమిషాలు మంచులో తిరిగి 2 సెల్ఫీలు దిగి మళ్ళీ వస్తే బాగుంటది. కానీ దూరపు కొండపై 100%. నేను స్వీడన్కి వచ్చిన తర్వాతకి సొసైటీలో విన్న పలుకులు, దూరపు కుండలు నునుపు అని కానీ, సామెతలు కానీ, జాతీయాలు కానీ, ఇలాంటివి
అరే మన పెద్దోళ్ళు ఇవన్నీ చాలా బాగా చెప్పిండ్రు, వాళ్ళు సింపుల్ మాటలలో అనిపించినాయి నాకు. మనం కొత్తగా డిస్కవర్ చేయాల్సింది కూడా ఏం లేదు. ఐ థింక్ మన పెద్దలు చెప్పిన మాటలు అలా చద్దిమూటలాగా ఫాలో అయిపోతే సరిపోతుంది, జీవితాన్ని హ్యాపీగా నడిపించవచ్చు అనిపించింది నాకు. ఎస్, మనం ఏదో డిస్కవర్ చేయాల్సిన అవసరం లేదు లైఫ్ కి సంబంధించి. when it comes to the Yeah, science and technology, there is a lot we can do. దాంట్లో ఇన్నోవేషన్ తప్పదు, అది ఫాలో అవ్వాల్సిందే. కానీ జనరల్ విజ్డమ్ లైఫ్ కి కావాల్సిన దాంట్లో అయితే మనం కొత్తగా కనిపెట్టేది కానీ, కొత్తగా ఫిలాసఫీ కానీ కొత్తగా తెలుసుకోవాల్సింది అయితే ఏం లేదు. కొత్తగా ఏం లేదు, we have to understand it in a very good manner. ఆల్రెడీ ఉన్న వాటిని మనం ఎక్స్పీరియన్స్ లో అవునా వీళ్ళు ఇదే నా చెప్పింది అన్నప్పుడు మనకు అనిపిస్తుంది, మనకి లైఫ్ లో టచ్ అయితే తప్ప కూడా వాళ్ళు ఏదో చెప్పిర్లే ఏదైనా కానీ క్లిషియస్ లాగా అనిపిస్తుంది. అట్లనే ఉంటుంది. దూరపు కొండలు నొలుపు అంటే ఎవడన్నా చెప్తాడు అదే డైలాగ్, కానీ అది ఏంటి అన్నది నీకు అర్థమైతే అప్పుడు యా అంటావు, అది నీకు లైఫ్ ఇంటిగ్రేట్ అవుతుంది. అప్పటి వరకు ఒక సామెత లాగా అయితే ఉంటుంది, అది అంతే. మనం అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయలేం కదా అన్ని విషయాలు, బట్ కొన్నిసార్లు ఎవరైనా పెద్దలు కానీ అనుభవాలు ఉన్న వాళ్ళు కానీ చెప్పినప్పుడు అట్లీస్ట్ వీ షుడ్ గివ్ ఏ థాట్ ఇన్ దేర్ డైమెన్షన్. ఇస్తే మంచిది, కానీ మనం ఇయ్యం, అదే మన ప్రాబ్లము, అదే మన దట్స్ హౌ వి లెర్న్ అనిపిస్తుంది. మనం అప్పటికప్పుడే మనం నేర్చుకునే ప్రసక్తి కూడా రాదు. ఇప్పుడు చాలా మంది గతంలోకి వెళ్ళి నీకు నువ్వేం చెప్పుకుంటావు, 25 సంవత్సరాలకి వయసులో ఉన్న నీకు వెళ్ళి నువ్వేం చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తావు వాడికి అంటారు. అంటే సో దట్ ఐడియా ఏంటంటే ఇప్పుడు నీకు ఒక విషయం, ఇప్పుడున్న స్టేజ్ లో నీకు చాలా విషయాలు అర్థమైనాయి, కొన్ని విషయాలు అర్థమైనాయి. అదే నీ 20-year-old పర్సన్ కి నీకే వెళ్ళిస్తే వాడు ఆ అడ్వైస్ తీసుకొని వాడు ఇప్పుడు వచ్చిన విజ్డమ్ అప్పుడే ఉంటే వాడు ఏ విధంగా ఎంత పవర్ఫుల్ గా ఉంటాడు అన్న కాన్సెప్ట్ లో వీళ్ళు చెప్తారన్నమాట. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు 20 years old దగ్గర వెళ్ళి చెప్తే, నా వర్షన్ నేను చెప్తే నేను ఎంత మంచిగా నేను వినను. బికాస్ అవర్ స్టేట్ ఆఫ్ మైండ్స్ ఎట్లుంటాయి అంటే అప్పటికి వీఆర్ నాట్ రెడీ ఫర్ ఎనీథింగ్. నీకు లైఫ్ ఒక్కొక్క ఎపిసోడ్ నుంచి ప్రిపేర్ చేసుకుంటూ వస్తుంది. ఎంత గొప్ప విజ్డమ్ అయినా నువ్వు ఒక 20-year-old నా 20-year-old వెళ్తే నేను అసలు విన్నాను, నా మాటలు నేనే విన్ను గతంలోకి వెళ్తే. 20 చేసిన తప్పు మనం ఇప్పుడు కూడా చేస్తున్నాం, అదొకటి ఆలోచించుకోవాలి కదా. నువ్వు మంచి మాట చెప్పినావు, 20 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు వినరు అని. మనం నిజంగా మనసు పెట్టి వింటున్నామా? ఎవరు వినరు. ఇప్పుడు ఏ అడ్వైజ్ అయినా కానీ ఎదుటోడు చెప్పినప్పుడు అది నీ పరంగా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ప్రకారం ఆలోచిస్తావు తప్పితే ఎంత మంచిదైనా దెర్ ఇస్ ఎ హైయర్ ఛాన్స్ దట్ యుల్ ఇగ్నోర్ ఇట్. అంటే నీకు స్వతహాగా ఎవాల్వ్ అవ్వాలి. మన పుట్టు అవతల వాళ్ళ షూలో ఉంచి ఎక్స్పీరియన్స్ కామంటున్నాం అని. విజ్డమ్ అంత ఈజీగా, విజ్డమ్ ఒకటే మాట ఉంటది కానీ దానికి ఒక 1-2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఆ చిన్న మాట మాట్లాడడానికి ఒక చిన్న విజ్డమ్ అనేది ఒక ఏదో ఒక చిన్న సామెతో ఏదో అది మనకి క్లియర్ గా అర్థం కావడానికి ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ పట్టవచ్చు, లేకపోతే లైఫ్ మొత్తం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత తెలుసుకోవచ్చు. ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఏవి చెప్పినా మనకి అన్ని ప్రస్తుతంలో బతకమంటారు, అందరు చెప్తారు. ఎవడు బతుకుతాడు? ఏముందిరా చచ్చిపెట్టేటప్పుడు ఏం తీసుకెళ్ళాం కదా అని అంటారు. అది ఎంతమందికి లైఫ్ కి రియాలిటీ, అది దాన్ని లైఫ్ లో అలవాటు చేసుకొని నిర్ధారంగా బతికేట వాళ్ళు ఎంతమంది ఉంటారు? తక్కువ మంది. ఇదొక మంచి మాట. చాలా సార్లు నేను కూడా హాస్టల్ ఎక్కువ బతుకుతాను, అసలు కొన్నిసార్లు ఫ్యూచర్ థాట్స్ అనుకుంటా. ప్రజెన్స్ లో బతకడం అనేది ఉంటది, కానీ కొంచెం నాట్ ప్యూర్, నాట్ 100%. హ్యాపీనెస్ ప్రజెంట్, పాస్ట్ ప్రజెంట్ సెటిల్ అవుతా ఉంటారు. ఇంకొకటి చాలా మంచి మాట చెప్పాను, మనం పోయేటప్పుడు ఏం తీసుకొని పోతామని పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా. అది నీకు తెలుసు, నాకు తెలుసు. పోయేటప్పుడు ఏం తీసుకుంటాం, ఇక్కడ వదిలిసిపోతాం. అయినప్పటికీ డబ్బులు సంపాదించాలి, పోగేసుకోవాలి, మెటీరియల్ సంపాదించాలి, పోగేసుకోవాలి, అదొక ఆత్రం, తాపత్రయం.
దాన్ని ఏ మాట పెట్టాలో కానీ ఒక జీల్ కూడా కాదు, ఒక కావాలి కావాలి కావాలి. ఏదో ఒకటి చేయాలని తపన అయితే ఉంటది. అయితే అది భయంతో చేస్తాం కాబట్టి మనం చాలా మటుకి లైఫ్ అనేది మిస్ అవుతుంటాం. కొంచెం ప్యాషన్ గా, ఒక స్ట్రెస్ మనం ఎప్పుడు ఇమిటేట్ చేయాలని ట్రై చేస్తాం. దీంతో చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆ పాతో ఏదో ఒకటి ఇమిటేట్ చేసే ప్రయత్నంలో విల్ లూజ్ అవర్ ట్రాక్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ తీసుకొచ్చా, ఇమిటేట్ చేయడం అనేది. నేను చిన్నగా ఉన్నప్పుడు రిచ్ పీపుల్ కిడ్స్ ఉంటారు కదా, నేను స్కూల్కి పోయేటప్పుడు నా తోటి కిడ్స్ ఎవరో రిచ్ కిడ్ ఉంటాడు కదా, వాళ్ళ పేరెంట్స్ కిడ్స్ అందరు సేమ్ కానీ వాళ్ళ పేరెంట్స్ రిచ్ ఉంటారు. దేర్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. అయితే వాళ్ళు పాయింట్లు వేసుకుని వచ్చారు స్కూల్కి. మా నాన్నేమో మాకు నిక్కర్లు కుట్టించారు. నాకు కూడా పాయింట్ వేసుకోవాలని ఒక కోరిక ఉండేది. అంటే జస్ట్ వేరే, అంటే ఇమిటేషన్, సింపుల్ ఇమిటేట్ చేయాలి, వేరే వాళ్ళకు ఉన్నదాన్ని మనం ఇమిటేట్ చేయాలి. ఇప్పుడు ఏంది, స్వీడన్ లో సమ్మర్ వస్తే షెడ్యూల్ వేసుకొని తిరిగితే తృప్తి ఎవరికైనా. బీచ్ వెంబటి షార్ట్లు వేసుకొని తిరిగితే అదొక ఆనందం. అప్పుడు ప్యాంట్లు ఎందుకు వేసుకుంటారు? బేసిక్ గా మన ఇండియాలో ఈతకు పోతే కడ్రాయర్ మీద ఈత కొడతాం బాయిలాల దూకి. అయితే నేను ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అట్లనే నా స్టడీ పేసి కడ్రాయర్ మీద ఈత కొడతానికి పోతుంటే జనాలందరూ నీకు స్విమ్ సూట్ కావాలి, అట్లా పోవద్దు అని అనేది అనమాట. అదేంటో అదొక సోషల్. స్విమ్మింగ్ పూల్ లోనా? ఇక్కడ బయట ఓపెన్ లేక్ కూడా స్విమ్ సూట్ వేసుకోవాలి, స్విమ్మింగ్ డ్రెస్ వేరే ఉంటది అన్నట్టు. అంటే అదొక లైఫ్ స్టైల్. అంటే లోపల ప్యాకేజ్ కనబడుతుంటది కదా, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు ఆ వాటర్ లో. దే ఫీల్ ఎంబరాస్డ్ అట్లా అని చెప్పేసి స్విమ్ సూట్ వేసుకున్నా మనకు షేప్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ షేప్ ఆఫ్ ద బాడీ కానీ కనిపిస్తూ ఉంటది కదా. ఈవెన్ ఇఫ్ యూ స్విమ్ సూట్ వేసుకున్నా కనబడుతుంది కానీ డెఫినెట్ గా ఉంటదిలే. కానీ ఏంటంటే ఇది ఒక అయిపోయింది నార్మల్, అది రెగ్జిన్ టైప్ లో సంథింగ్, అది ఒక సోషల్ నార్మ్ లాగా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అట్లయితే అంతే వాళ్ళు అయిపోతారు అంతే. ఇంకోటి, అందుకే నేను అడిగింది ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ అని. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ అయితే ఇప్పుడు మామూలు మనం వాడే ఫ్యాబ్రిక్ అనుకో, దానికి హైయర్, మనకి ఏమైనా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ ఇవన్నీ దాంట్లో ఎక్కువ కలవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ అది ఫ్యాబ్రిక్ పట్టుకొని ఉంటది కాబట్టి. అదొక జస్ట్ మెంటల్ వాట్ యు సే, అంటే అక్కడ అంటే క్లోత్ చేంజ్ చేసుకోవడం అని కాకుండా పర్టికులర్ క్లాత్స్ కి చేంజ్ కాండి అనే ఒక కాన్సెప్ట్ పెడతారు కదా, అదొక సోషల్ నామ్. సో అలా చాలా సార్లు చిన్నగా ఉన్నప్పటికీ ఇంకెక్కువ, ఇప్పుడు అన్ని చాలా వరకు కట్ అయిపోయినాయి. అంటే వేరే వాళ్ళు ఎట్లా బతుకుతారో మనం అట్లా బతకాలి అని అట్లేం లేదు, ఇమిటేషన్ లేదు ఇప్పుడు. when I was too young లో ఉన్నప్పుడు that imitation was so high. హృతిక్ రోషన్ సినిమా వస్తే కండాలు పెంచాలనుకోవడం. అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి జిమ్కి వెళ్ళేది. 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను జిమ్ స్టార్ట్ చేసిన. తర్వాతకి ఇదొకటి గమనించిన ట్రెండ్, నేను జిమ్కి రెగ్యులర్గానే వెళ్ళేది చదువుకునే రోజు, డిగ్రీలో. ఇంకా హృతిక్ రోషన్ సినిమా రిలీజ్ అయినా, సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అయినా జిమ్ లో ఖాతాలు పెరిగేవి. అంటే అట్లా ఇమిటేట్, వి వాంట్ టు ఇమిటేట్ సంథింగ్. సొసైటీ ఆల్సో వాంట్ టు. సొసైటీలో అందరని కాదు కానీ చాలా మంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇది వస్తుండే, రంభా కట్టిన చీర నేను కొనుక్కున్నా. ఆ సినిమాలో ఆమె కట్టిన చీర నేను కొనుక్కున్నా. ఆ సినిమాలో మీనా పసుపచ్చ చీర వేసుకుందా లేదు తెలియదు కానీ ఆమె పసుపచ్చ చీర కట్టుకుంది, నేను అట్లాంటి చీర కొనుక్కున్నా. ఇట్లాంటి ఎక్కువ వినపడుతుంది. సిమ్రాన్ చీరలు ఇవన్నీ వస్తుంటుండే అప్పట్లో. సిమ్రాన్ చీరలు, అవును.
ఇంకా మన యూత్ అయితే చిరంజీవి ఏదో సినిమాలో వుడ్లాండ్ షూస్ వేసుకున్నాడు. ఇంకా మొత్తం యూత్ మొత్తం వుడ్లాండ్స్. బావగారు బాగున్నారు సినిమాలో వాడు వేసుకున్న ఇవి పాపులర్ చెక్స్ ప్యాంట్స్ కదా, చెక్స్ తోటి ప్యాంట్స్ అవి చాలా పాపులర్. అంటే తర్వాత చాలా మంది వేసిర్లే కానీ యాక్చువల్లీ ఏం పెద్ద స్టైలిష్ ఏం కాదు, చెత్తలా ఉంటాయి అవి. జస్ట్ చిరంజీవి వేసిండు ఏది లీజర్ టైం లో ఇంట్లో వేసుకునే ట్రౌజర్స్ కదా, చెక్స్ ఉంటాయి కరెక్ట్ నువ్వు అన్నట్టు, డబ్బాలు ఉంటాయి. అదో పెద్ద విషయం లాగా వీళ్ళు పాపులర్ అయిందిలే కానీ మళ్ళీ తర్వాత ఎవరు వేసుకోవట్లేదు, ఎందుకంటే అదేం పెద్ద లుక్ నన్ను అడిగితే, నా పర్సనల్ ఒపీనియన్. సో లిమిటేషన్ అనేది 100% ఉంటది. బెల్ పాయింట్స్ హీరోలు బెల్ పాయింట్స్ వేస్తే యూత్ బెల్ పాయింట్స్ వేసుకోవడాలు, వాళ్ళు బ్యాగీ పాయింట్స్ వేస్తే బ్యాగీ పాయింట్స్ సొసైటీలో పాపులర్ కావడం, పార్లర్ ట్రౌజర్స్ వేసుకుంటే పార్లర్ ట్రౌజర్స్ పాపులర్ కావడం. వి ట్రై టు ఇమిటేట్ సమ్వన్. Bro, let's conclude it. Yeah, it's interesting. But అంటే జనరల్ గా ఏదైతే టాపిక్స్ వచ్చినాయి మనకి, ఈ టాపిక్స్ జనరల్ గా ఇది జస్ట్ ఒక టెస్ట్ డెమో పర్పస్ అంటే మనం చూస్తాం. ఇంకా నేను ఒకసారి ఆడియో కూడా సెట్ చేసుకుంటా రేపు. దెన్ వన్స్ వి సెటప్ ఏదో ఒక టాపిక్ సిన్సియర్ గా తీసుకొని ఫ్రీ ఫ్లోగానే మాట్లాడుకోవచ్చు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అన్నట్టు. మనం ఏదో మాస్క్ వేసుకొని మనం ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా, మనం ఒక ఇంటెలిజెంట్ పర్సన్ లాగా కాకుండా అది జనరల్ హ్యూమన్ బీయింగ్ గా వాట్ ఐ థింక్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. వన్స్ ఆ మాస్క్ వేసుకుంటే మాత్రం ఇక మనకి చూస్తే మనకే ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఇవి మాట్లాడినప్పుడు బాగుంటది కానీ ఆ మాస్క్ వేసుకొని నువ్వు మాట్లాడి చూస్తే మనకే చిరాకు వస్తుంది తర్వాత, మనం చూసుకోలేదు. లెట్స్ కన్క్లూడ్. లెట్స్ హావ్ ఎ న్యాచురల్ ఫ్లో ఆఫ్ డిస్కషన్ అండ్ సి, మనం జనరల్ గా మాట్లాడుకుందాం. మనకు మనం అర్థమవుతాం, మనకు తెలుస్తూ ఉంటాయి, ఇంకా విషయాలు ఎక్కువ అర్థం అవుతూ ఉంటాయి. ఓకే, డెఫినెట్గా. ఓకే నరసింహ, సరే రికార్డు అయితే ఒకసారి పంపించి చూద్దాం ఏమి ఎట్లా వస్తుందో. ఐ వాంట్ టు సీ ద ఎండ్ రిజల్ట్. ఐ విల్ డు దట్. ఓకే, బాయ్. టెలిగ్రామ్ ఉందా? బాయ్. టెలిగ్రామ్ పెట్టుకో. చూద్దాం, అవన్నీ మిగతా తర్వాత మాట్లాడదాం. ఓకే, okay, bye. Okay, bye.